ఆమేన్. ఈ ఈ టాపిక్ మీద ఇది ఎన్నో వారం గుర్తుందా? చెప్పాలి. 5 వారాలు ఈ టాపిక్ మీద మాట్లాడటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశారు. ఆమేన్. యెహోవా పర్వతం ఎక్కటం అంటే పర్వతం ఎక్కటమేనా? చెప్పండి. పర్వతానికి ఎక్కటం అంటే పర్వతం ఎక్కడమా? ఆమేన్. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు అంటే అర్థం ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు ఆ పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కలేరు. అందరికి ఆశ ఉంటుంది, అందరికి ఉంటుంది ఆశ. చర్చికి వచ్చినోడికి ఉంటుంది, రావనోడికి ఉంటుంది, అన్యులకు కూడా ఉంటుంది. మేము స్వర్గానికి వెళ్తాం, వైకుంఠానికి వెళ్తాం. ఇంకేంటండి వాళ్ళు చెప్పేటి ఏంటి చెప్పండి? వైకుంఠం, స్వర్గం, ఇంకేమో మూడో పదం ఏమి లేదా? మోక్షం. మోక్షానికి వెళ్తాం కదా. క్రైస్తవులుగా మనం ఏం చెప్పుకుంటాం? పరలోకం. టక్కున నిద్రపోయి లేపినా అదే చెప్తాం మనం. ఏంటి? నిద్రపోయి లేపినా అదే చెప్తాం. డాడీకి వెళ్తారా బాబు చచ్చిపోయినప్పుడు అనగానే, సరిగ్గా ప్రార్థనకి రాకపోయినా, భక్తి చేయకపోయినా, విశ్వాసం లేకపోయినా, బైబిల్ తెలియకపోయినా ఏమంటాం? క్రైస్తవులం అయినందుకు ఏం చెప్తాం? పరలోకానికి వెళ్తాను నేను కదా. ఇలా అందరికి ఆశ ఉంటుంది. అందుకే ప్రభు అంటున్నారు, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఈ భూమి మీద క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి మనం కొన్ని పర్వతాలను దేవుడు ఈ 5 వారాల్లో పర్వతాలు ఆ కింద ఉన్నటువంటి పరిస్థితులను దేవుడు మనకు పరిచయం చేశారు. ఒక్కొక్క పర్వతం ఒక్కొక్క అనుభవాన్ని, ఒక్కొక్క అంశాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. పర్వతానికి ఎక్కాలంటే ఏదో ఒక రకమైన సపోర్ట్ తీసుకొని మనం ఎక్కగలం, కానీ ఆధ్యాత్మికంగా ఆ పర్వతం ఎక్కాలి అని అంటే అది ఖచ్చితంగా కష్టముతో కూడినటువంటిది. అంటే యేసయ్య దగ్గర నివాసం ఉండాలి, యేసయ్యతో ఉండాలి అని అంటే ఎలా పడితే అలా బ్రతికితే యేసయ్య దగ్గరికి మనం వెళ్ళలేం. హల్లెలూయా. దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి, కొన్ని విలువలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన, దైవికమైన విలువలు ఉన్నాయి. వాటిని కలిగి మనం జీవించినప్పుడు ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కటానికి అవకాశం ఉంటుంది. ఇంతకీ ఎవరి ద్వారా మనం ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కాలి? సపోర్ట్ ఏంటి? సపోర్ట్ ఏం కావాలి? ఎవరు సపోర్ట్ చేస్తే ఎక్కుతాం? చెప్పాలి. హల్లెలూయా చెప్దాం. ఎవరు సపోర్ట్ చేస్తే ఎక్కుతాం? మనం చదివాం కీర్తన గ్రంథం 43. నీ సత్యమును నీ వెలుగును బయలుదేర చేయము, అవి నీ పరిశుద్ధ పర్వతమునకు, నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని పోవును. సత్యము అనగా యోహాను సువార్త 17:17 చెప్తుంది, నీ వాక్యమే సత్యం. వెలుగు అనగా మత్తయి సువార్త 5వ అధ్యాయం చెప్తుంది, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. సత్యం అనగా వాక్యము, వెలుగు అన్న సాక్షాత్తు యేసుక్రీస్తు వారే. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు లేకుండా ఏది పరిపూర్ణం కాలేదు. యేసుక్రీస్తు వారు లేకుండా పరలోకం ఫుల్ఫిల్ చేయబడదు. ఎవరైనాను తండ్రి యొద్దకు చేరాలి అంటే నా ద్వారానే తప్ప ఎవరును పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. అందుకని ఆ నామము ఏ నామం అంటే ఉన్నతమైన నామం. దేవునికి స్తోత్రం. అందుకే భక్తుడు అంటాడు, పైనున్న ఆకాశమందునా కిందున్న భూలోకమందునా లేదు రక్షణ ఏ నామమునా, ఏదు పాప విమోచన, లేదు పాప విమోచన. అది ఏ నామం? అన్ని నామములకు పైన గలదు ఉన్నతంబగు యేసు నామం. ఏ నామం? అన్ని నామముల కంటే నామముల కంటే పైనున్న నామం నా యేసయ్య నామం.
ఆ నామమును ధరించిన వారే, ఆ శిలువను ధరించిన వారే, ఆ రక్త ప్రోక్షణలో కడగబడిన వారే ఆ పరిశుద్ధ పర్వతాన్ని స్వతంత్రించుకోగలరు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే అయ్యా నీ సత్యమును, నీ వెలుగును బయలుదేర చేయి. అవి నీ పరిశుద్ధ పర్వతాలు. నువ్వు నివాసమున్న స్థలమునకు నన్ను తోడుకొని పోతాయి. ఆమేన్. కాబట్టి వాక్యం లేకుండా, యేసు లేకుండా ఎవరు మోక్షం అనుకుంటున్నా, వైకుంఠం అనుకుంటున్నా, పరలోకం అనుకుంటున్నా, పరము అని అనుకుంటున్నా ఆ స్థలానికి చేరాలి అంటే యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవమని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి యేసయ్యను నమ్ముకొని ఆయన ఇచ్చిన కొన్ని యొక్క షరతులు, కొన్ని ఆలోచనల ప్రకారం మనం ముందుకు వెళ్తున్నప్పుడు ప్రభు రాకడ సమయంలో సంఘం ఎత్తబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. పోయిన వారం మనము కర్మేలు పర్వతం కింద ఉన్నటువంటి ఒక అనుభవాన్ని మనం ధ్యానం చేశాం. ఈరోజు కర్మేలు పర్వతం మీద మరొక అనుభవంలోనికి మనం రాబోతున్నాం. ఆ టైటిల్ మీరు రాసుకోండి, నేను మీకు తెలియపరుస్తాను. దైవికమైన గ్రహింపు కలిగే పర్వతం. దైవికమైన గ్రహింపు ఉండాలి. దైవికమైన గ్రహింపు లేకపోతే మనం పడిపోతాం, జారిపోతాం, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేం. అందుకనే పౌలు అంటాడు, వివేచన ఆత్మ కలిగి మీరు నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. దైవికమైన గ్రహింపు కలిగే పర్వతానికి ఈరోజు మనం ఎక్కాలి. రండి, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. ఒక్క నిమిషం రా, చాలరా. వెరీ గుడ్. దేవుని స్తోత్రం. అందరు స్తోత్రం చెబుదాం. చేతులు ఎత్తితే ఏమన్నా ప్రాబ్లమా మీకు? మనస్ఫూర్తిగా ఎత్తాలి. ఎందుకంటే చేతులు ఎత్తి స్తుతించటం ఏంటి? చేతుల నొప్పులు తగ్గుతాయా? చేతులు ఎత్తి స్తుతించుట దేవునికి నైవేద్యం. ఎవరికి? దేవునికి నైవేద్యం పెట్టే గొప్ప భాగ్యం ఎవరికి ఇచ్చారు? పూజారులకి ఇలా మనకిచ్చాడు దేవుడు. చేతులెత్తి స్తుతించటం, హల్లెలూయా చెప్పటం, ఇవి దేవునికి ఇష్టమైన పదాలు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక స్త్రీకి, బాగా వినండి, నేను మీకు ఆ స్టోరీ లేదా అక్కడ ఉన్న చరిత్ర, ఆ వేద భాగంలో ఉన్న విషయాన్ని మీకు ముందుగా నేను వివరంగా తెలియపరిచి ఆ తర్వాత నేను వాక్యపు నడిపింపులోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరాలుగా ఈ కుటుంబం దేవుణ్ణి నమ్ముకొని విశ్వాసంగా ముందుకు వెళ్తూ ఉంది. భార్యాభర్తలు ఇద్దరూ భక్తి కలిగిన వారే, భక్తి లేని వారైతే కాదు. కొన్ని కుటుంబాల్లో ఒకరు భక్తిగా ఉంటారు, ఒకరు భక్తిగా ఉండరు, భార్య అయినా భర్త అయినా. ఇక్కడ మాత్రం వీళ్ళిద్దరూ కూడా భక్తి కలిగిన వారే, ప్రార్థన చేసుకునేవారే, విశ్వాసంతో ఉన్నవారే. అయితే కొన్ని సంవత్సరాలుగా వీరు ఒక అంశం కోసం ప్రార్థన చేస్తున్నారు. ఏంటి ఆ అంశం అంటే, వాళ్ళకి గర్భఫలం లేదు, పిల్లలు లేరు. పిల్లలు కావాలని వారిద్దరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆమేన్. ఎదురు చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉండగా కొన్ని రోజుల తర్వాత అతని పేరు ఎలీషా. ఇతను చేసే పని ఏంటంటే, మొదట్లో ఈయన దేవుడు పిలవక ముందు ఇతని పని ఏంటంటే వ్యవసాయం చేసేవాడు. అనేకమైన అరకలను దున్నుతూ వ్యవసాయం చేస్తూ ఉండగా దేవుడు అతన్ని కనుగొన్నాడు. ఆమేన్. దేవుడు అతన్ని పిలిచాడు.
అతను పిలిచినప్పుడు అతను ఏం చేశాడంటే అరకలను అక్కడే వదిలిపెట్టి ఎద్దులను ఏం చేశాడంటే వాటిని కోసి వధించి వండి తినిపెట్టి వచ్చేసాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు పిలుస్తానే తను దేని మీద ఆధారపడ్డాడో దాన్ని ఏం చేశాడు, పూర్తిగా లేకుండా చేశాడు. నాకు అర్థం కాని ఒక అంశం ఏంటంటే, ఎందుకు వడ్డించాల్సి వచ్చింది పాపం కృపరాజు లాంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి బ్రదర్స్ లాంటి వాళ్ళు ఉన్నారుగా, వ్యవసాయం చేసుకొని బ్రతుకుతారు, వాళ్ళకి ఇవ్వచ్చుగా. చెప్పరేంటండి తలపైకి ఎత్తి? ఎందుకు ఆ ఎద్దుల్ని వదిలిపెట్టి రావచ్చు. లేదంటే అరే బాబు, నేను ఇప్పుడు దావీదు ఏమన్నాడు, యుద్ధానికి వెళ్తున్నప్పుడు గొర్రెలను అప్పగించి వెళ్ళాడు, వధించి రాలేదు కదా. ఇక్కడ ఎలీషా ఏం చేశాడు, దావీదు పిలుపు వేరు కదా, రాజుగా పిలువబడ్డాడు. మరలా ఆయనకి అంత ప్రతిష్టంగా ఆయన దేవుని సేవ చేయాలా, అలాగని ఆ కథ వేరు. ఎలీషా పిలుపు వేరు, దావీదు పిలుపు వేరు. దావీదు వాస్తవానికి అక్కడికి వెళ్ళే సందర్భంలో దేవుడు దావీదుని అక్కడ తీసుకెళ్ళినట్టుగా, దావీదుని దేవుడు పిలిచినట్టుగా లేదు. కేవలము వాళ్ళ అన్నగారులకి పలకరించి వాళ్ళకి ఏదో తినుబండారాలు ఇచ్చి రావడానికి వెళ్తున్నాడు. కాబట్టి పనివారికి చెప్పాడు, మీరు గొర్రెలను జాగ్రత్తగా చూసుకోండి అని. దేవునికి స్తోత్రం. మరలా వెళ్ళి ఆయన గొర్రెలు కాసుకున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఎలీషాను దేవుడు పిలిచినప్పుడు ఏం చేశాడంటే, అతను అరకలు ఎద్దులన్నీ కూడా 12 అరకలు. 12 అరకలు అంటే ఎద్దులు ఎన్ని ఉంటాయి నాకు తెలిసి ఒక 56. ఎన్ని ఉంటాయి? 12 జతలు 24. ఆమేన్. అంటే 24 ఎద్దుల్ని ఎవరికైనా అప్పు చెప్పొచ్చు, లేని వాళ్ళకి ఇవ్వచ్చు. ఇక్కడ ఒక మెథడ్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, కొన్నిసార్లు నేను కొంతమంది సేవకుల్ని, కొంతమంది సువార్థికుల్ని, కొంతమంది విశ్వాసుల్ని గమనించాను. ఈ పులివెందులు వచ్చిన తర్వాత రావడం ఆవేశంతో వస్తారు, అది సక్సెస్ అవ్వలేదు అనుకోని ఏం చేస్తారు, మరల వెళ్ళిపోతారు. నేను అలాగా కొంతమందిని చూశాను. సేవ చేయాలి, దేవుని సేవ చేయాలని ఉద్యోగాన్ని వదిలిపెట్టో, వ్యాపారాన్ని వదిలిపెట్టో, వాళ్ళు ఏ దాని మీద బ్రతుకుతున్నారో దాన్ని విడిచిపెట్టి వస్తారు. అనుకున్నట్టుగా సక్సెస్ అవ్వలేదు అనుకోండి, కష్టంగా ఉందనుకోండి, మరలా ఏం చేస్తారు వాళ్ళు, తిరిగి మరలా ఏది వదిలిపెట్టారో, ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, ఏది వదిలిపెట్టారో దాన్ని చేసుకుంటూ మరలా సేవ అంటున్నారు. హల్లెలూయా. అలాంటి మనసు మధ్యలో ఒకవేళ కలుగుతుందేమోనని ఎలీషా ఏం చేశాడు, అసలు ఆ థాటే రాకూడదు. ఆమేన్. పిలచిన దేవుడు నిన్ను మరచిపోవునా, పిలచిన దేవుడు నిన్ను మరచిపోవునా, సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును, సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, నీ కన్నీరు తుడుచును. గ్లోరీ. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఆమేన్. ఎవరండి? పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు, మర్చిపోయేవాడు కాదు. హల్లెలూయా. నన్ను పిలిచినప్పుడు కోపం వచ్చిందనో, బోరు కొట్టిందనో, సక్సెస్ అవ్వలేదనో, లేకపోతే ఇంకోటి అని చెప్పి వెనక్కి వెళ్ళడానికి ఎటువంటి ఆధారం లేదు నాకైతే. ఆమేన్. 10వ తరగతి ఎగ్జామ్ రాసిన, ట్రైనింగ్కి వెళ్ళిన, పాస్ అయింది లేదు కూడా చూసుకోలే నేను. బైబిల్లో 2-3 రోజులు సువార్త సభలు పెట్టారు. ఆ సభల్లో అరే బాబు, ఎవరైనా 10వ తరగతి రాసిన వాళ్ళు, పాస్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు, లేదా సేవ చేయాలని ఆశ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈరోజే మాతో పాటు వస్తే మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. నేను ఎప్పుడెప్పుడా అని ఉన్నాలండి. హల్లెలూయా. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. మంచి ఛాన్స్ దొరికింది కదా అని ఉన్నపాటు నా నాన్నకు ఒక మాట చెప్పి సంచి తగిలించుకొని అలాగా వాళ్ళ బండిలో వచ్చేసాను. దేవునికి స్తోత్రం. తిరిగి వెళ్ళడానికి ఆధారం లేదు. సావో రేవో, దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క వాక్యం. ఆ రోజు దైవ సేవకుడు సువార్త ద్వారా, దేవుడు వాక్యం ద్వారానే మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యము నన్ను ఆకర్షించింది. నేను దేవుని సేవ చేయాలి. సరైన వాక్యం తెలియదు, సరైన పాట తెలియదు, సరైన విధానం తెలియదు, అసలు బైబిల్ ఎలా చదవాలో పూర్తి అవగాహన లేదు. ఆ పరిస్థితిలోనే దేవుని వైపు చూసి ముందుకొచ్చిన నన్ను విడిచిపెట్టను దేవుడు. ఈరోజు సేవ చేయాలనుకుంటున్నా మా సహోదరులారా, నా ప్రభువు నిన్ను విడిచిపెట్టడు. పరిస్థితులు ఏవైనా, దేవునికి స్తోత్రం. మరలా వెనక్కి చూడాల్సి వస్తుందేమో, సేవ సక్సెస్ అవ్వలేదు కనుక మరలా జాబు, మరలా వ్యాపారం, మరలా ఉద్యోగం, ఇలాంటి ఆలోచన రాకూడదని ఎలీషా ఏం చేశాడంటే పూర్తిగా వాటిని వడ్డించి పెట్టి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. మరలా వెనక్కి వెళ్ళడానికి ఏమీ లేవు. అది అందుకు ప్రైజ్ లార్డ్. ఈ ఎలీషా, బాగా వినండి, చాలా సమయం ముందుకు వెళ్ళిపోయింది. ఈ ఎలీషా ఒకరోజు పర్వతం మీద కూర్చున్నాడు. ఆ పర్వతం పేరు కర్మేలు పర్వతం. హల్లెలూయా. కర్మేలు పర్వతం మీద ఉన్నాడు ఈ ఎలీషా. ఆ కర్మేలు పర్వతం అనుభవంలో ముందుకు వెళ్తున్నప్పుడు వీళ్ళు పిల్లలు లేరని ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా. ఒకరోజు ఆ దిశగా ఎలీషా వెళ్తూ ఉన్నప్పుడు, ఆమె పేరు సునేమీరాలు అని పిలువబడుతుంది, భార్యాభర్తలు. ఆమె ఎలీషాని గ్రహించి, అయ్యా దైవజనుడా, నువ్వు మా ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకోవాలి, నువ్వు భోంచేయాలి, ఈ మార్గాన వచ్చినప్పుడల్లా, ఈ ఊరికి వచ్చినప్పుడల్లా నువ్వు మా ఇంటికి రావాలి, ఆతిథ్యం తీసుకోవాలని బలవంతం చేసి ఆతిథ్యం పెడుతూ వచ్చారు. అలా వస్తూ కాలక్రమేణా ఆలోచన చేశారు, దైవజనుడు ఇక్కడ భోంచేసిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు, ఎవరు ఆయన సరిగ్గా పిలవట్లేదు, ఈ ప్రాంతం అంతా గుర్తింపు లేనటువంటి ప్రాంతం, సేవకునికి విలువ లేనటువంటి ప్రాంతం, కాబట్టి ఎక్కడికో వెళ్ళి ఆయన ఎందుకు సేద తీర్చుకోవాలి, ఎక్కడికో వెళ్ళి ఎందుకు ఇబ్బంది పడాలి, మన ఇంటి పై గదినే ఏం చేద్దాం, పైన ఒక గది కట్టించారు. ఆమేన్. వాళ్ళకున్నటువంటి ఆ ఇంటి మీద ఒక గది కట్టించారు. ఆ గదిలో ఆయన కావలసిన పీట, దీపము, మంచము, కావలసిన వగేరా సిద్ధపరిచారు. దేవునికి స్తోత్రం. ఇలాంటి ఇంతటి ప్రేమ, ఇంతటి విశ్వాసం, ఇంత త్యాగంతో కూడినటువంటి పరిచర్య చూస్తూ ఉన్నాడు ఎలీషా. ఆయనకు అర్థం కాలేదు, ఏమింత పరిచర్య ఎందుకు చేస్తుంది. మనం పరిచర్య చేసేటప్పుడు అండి, ప్రతిఫలం ఆశించి ఎప్పుడు పరిచర్య చేయకూడదు. హల్లెలూయా చెప్దామా. నేను ఇంత చేశాను, అంత చేశాను, అది ఇచ్చాను, ఇది ఇచ్చాను అని కొన్ని సందర్భాల్లో మాట్లాడతారు. మగమడ్డం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, గొడవలు అయినప్పుడు ఇలాగ మాటలు కొన్ని వినపడతా ఉంటాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి సేవకుడు కోసమో, విశ్వాసుల కోసమో, ప్రజలు మెచ్చుకోవాలనో లేదా ప్రజలు మమ్మల్ని చూడాలనో చేయొద్దు. అలా చేస్తే మరలా నీకు దాని మీద ఆశ ఉంటుంది. అవునా కదా. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏది చేసినా ఎవరి కోసం, దేవునికి చేస్తున్నాం, దేవుని పని చేసే గొప్ప భాగ్యం దేవుడు మాకు ఇచ్చాడని సంతృప్తి పొందాలి. ఆమేన్. దేవుడు కూడా ఎవరు పడితే వాళ్ళతో చేపించుకోడండి. ఇష్టం లేని వాళ్ళతో దేవుడు అస్సలు చేపించుకోడు. ఇష్టం ఉండి చేయాలనుకుంటే నీకు అంతకంత దేవుడు సహాయం చేసి తన పని, తన పరిచర్యను జరిగించుకుంటాడు. అది నా సేవ అనుభవంలో మేము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇలాగ వీళ్ళిద్దరూ బలవంతం చేసి పిలిచి ఆతిథ్యం ఇస్తూ ఉన్నారు. ఒకరోజు ఆలోచన చేశాడు ఆయన, ఈమె ఇంత పరిచర్య ఎందుకు చేస్తుంది, ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తుంది, ఎటువంటి పరిచయం లేనటువంటి వ్యక్తిని, అంతకుముందు వచ్చినటువంటి వ్యక్తిని కాదు, మరి ఏమి ఎందుకు ఇంత పరిచర్య చేసి, ఇంత త్యాగం చేసి, ఇంత ఖర్చు పెట్టి, ఈ ఊర్లో ఎవరు పట్టించుకోకపోయినా ఇంతగా మా గురించి ఆలోచించి ఏమి ఇంత చేస్తుంది ఏంటి అని ఆ పక్కన ఉన్నటువంటి తన పనివాడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పనివాడితో చెప్తున్నాడు, అసలు ఇంకేమన్నా అవసరం ఉందేమో, ఇంకేమన్నా సమస్య ఉందేమో, ఏమికైనా ఇబ్బంది ఏమో, ఏం కావాలో, అసలు ఏం ప్రాబ్లం ఏంటో కనుక్కోమని పనివాడిని పంపించాడు, శిష్యుడిని. ఆ శిష్యుడు వెళ్ళిన అతని ఎంక్వైరీలో తేలిన విషయం ఏంటంటే, చూసారా, అంటే దాదాపుగా ఏమైపోయింది, వయసు అయిపోయింది, పిల్లలు పుట్టే వయసు అయిపోయింది, పిల్లలు కలిగే అవకాశం లేదు, శక్తి లేదు, వృద్ధాప్య దశకు వచ్చేశారు. అవునా. ఈ పరిస్థితుల్లో ఆమె ఇంకా ఏం కలిగి ఉంది, విశ్వాసము. హల్లెలూయా. ఇంకా విశ్వాసం కలిగి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతటి విశ్వాసముతో ఆమె ముందుకు వెళుతూ ఉంది. ఒకరోజు
ఆమె అనుకుంటున్నట్టుగానే ఏ కొరత అయితే ఉందో ఆ కొరత తీరునుగా కానీ ఒక చిన్న వాగ్దానాన్ని రిలీజ్ చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. చిన్న వాగ్దానాన్ని రిలీజ్ చేశాడు. ఈ ఋతువున నీ కవుగిట కుమారుడుండునని ఆమెతో నేను. చాలు, దేవునికి స్తోత్రం చూద్దాం. బైబిల్ నమ్మేవారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉంటున్న విశ్వాసులు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఏ చిన్న పరిచర్య చేసినా దాని ప్రతిఫలం ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు. ఏదైనా కానీ, చిన్నదే కానీ, ఇక్కడ మందిరంలో తీసుకొచ్చేటి అయినా, సేవకుడికి ఇచ్చేదైనా, లేదా మందిరం కట్టేదైనా, ఎవరికైనా సహాయం చేసేదైనా, దేవుని పని కొరకు ఉపయోగించే ప్రతి దాని వెనకాల ఉన్నతమైన ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆ పక్కింటోళ్ళు ఈ పక్కింటోళ్ళు కూడా కొన్ని అనుకుంటారు. ఏమనుకుంటారు? సేవకుడు ఒకే ఇంటికి రోజు వస్తే ఏమనుకుంటారు? మన ఊరోళ్ళు అయితే భలే అనుకుంటారు. మన ఊరోళ్ళు అయితే భలే మంచిగా అనుకుంటారు కదా. మాట్లాడితేనే బావిలో దూకి చచ్చిపోవాలనిపిస్తుంది. అట్టండి మాటలు మాట్లాడతారు. ఒకసారి సేవకుడా కాదా, విశ్వాస కాదా, ఏం ఆలోచన ఉండదండి. ఎవరికి లేవండి గత జీవితం చేదైన అనుభవాలు. ఏమా, గత జీవితంలో చేదైన అనుభవాలు అందరికి ఉన్నాయి, నాకు ఉన్నాయి. కానీ ప్రభు ఏం చేశాడంటే మొట్టికాయ ఒకటి ఇచ్చి, ఇక నుంచి నువ్వు చేదైన దానవు కావో, ఇక నుంచి నువ్వు మధురం. దేవునికి స్తోత్రం. ఇక నుంచి నువ్వు మధురముగా, దేవుడు చేదైన అనుభవాలు మనందరి జీవితాల్లో, గత జీవితం చేదైన అనుభవాలే, మంచివేమి కావో, చెప్పుకోదగ్గవేమి కావో, వాటన్నిటిని ప్రభు కొట్టివేశాడు, తీసివేశాడు, క్షమించి ఈరోజు మనల్ని పరిపూర్ణంగా దేవుని పని చేయమని అప్పు చెప్పాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతిరోజు వస్తూ ఉన్నప్పుడు ఆ ఇంటోళ్ళు ఈ ఇంటోళ్ళు ఎన్ని గుసగుసలాడి ఉంటారు. అరే ఏమకు పిల్లలు లేరు, ముసలిది అయిపోయింది, ఎందుకని ఇంత భక్తి చూపిస్తుంది, ఇంత ప్రార్థన చేస్తున్నాడు, ఇంత విశ్వాసం చేస్తుందేంటి, ఏంటి ఇంతగా చేస్తుందేంటి, సేవకులకి ఇల్లు కట్టించేసిందేంటి. వామ్మో, హల్లెలూయా. మనం చేసేవాళ్ళని జడగొట్టే రకం, అవునా కదా. చాలా మంది, కొంతమంది గమనించాలి, చేసేవాళ్ళని కూడా ఏం చేస్తారు? చెడగొడతారు. వాళ్ళు బాగానే చేస్తారు, దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి నేను అని తపన. కానీ కొంతమంది ఏం చేస్తారు? నీ ఇంట్లో వాళ్ళే కావచ్చు, వీధిలో వాళ్ళే కావచ్చు, నీ తోటి స్నేహితురాలే కావచ్చు, వీళ్ళు అవేమీ పట్టించుకోలేదండి. అవేం పట్టించుకోలేదు. మా ఇంటికి వచ్చుచు పోవచ్చు ఉన్న దైవజనుడు భక్తి గలవాడు. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవికమైనటువంటి గ్రహింపు. ఏంటా దైవికమైన గ్రహింపో తెలుసా? వచ్చుచు పోవచ్చున్నవాడు ఎవరు? దేవుని సేవకుడు, భక్తి గల దైవజనుడు. కాబట్టి ఇతనికి మన శక్తికి మించిన పరిచర్య మనం చేయాలి. అది లాభం ఆశించి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆ భోజనం పెట్టో లేకపోతే సంసం ఏదో చేసి, అయ్యా మాకు ఈ అవసరాలు ఉన్నాయి, అక్కర్లు ఉన్నాయి, ఇదిగో దీనికోసం ప్రార్థన చేయండి అని చెప్తే కథ వేరే ఉంటుంది. అసలు అవేమీ తెలియదు ఎలీషాకి, అవేం పంచుకోలేదు. కానీ ఆమె చూపిన ప్రేమ, ఆమె చేసిన పరిచర్య ఎలీషాను ఒక్కసారిగా ఆలోచింపచేసింది. ఈ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు, ఎందుకు ఈమె ఇంత ప్రేమ చూపిస్తుంది, ఇంత త్యాగం చేస్తుంది, భార్యాభర్తలు వృద్ధులు వృద్ధాప్య దశలో ఉన్నప్పటికీ ఇంత సేవ చేస్తున్నారు, వీళ్ళకి ఏం అవసరం? ఆమేన్, హల్లెలూయా. ఏం అవసరం అని ఆలోచించినప్పుడు తేలిన ఫలితార్థం ఏంటయ్యా అంటే వారికి కుమారులు లేరు. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడు ఒక ప్రార్థన చేశాడు, విశ్వాసంతో పలుకుతున్నాడు, అమ్మా మరుసటి ఏటా నీ కవుగిట కుమారుడు ఉంటాడు. ఎన్ని కోట్లు ఇస్తే పుడతారండి పిల్లలు? ఎన్ని లక్షలు ఇస్తే గర్భ సంతానాన్ని సంపాదించుకోగలుగుతాం? రాత్రి మాట్లాడుతూ ఉన్నప్పుడు దానమ్మక్క వంటి దగ్గర గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. దేవుడి బహుమానం ఇవ్వడానికి ఎన్ని తంత్రాలు, మంత్రాలు, తాయెత్తులు, ఆయెత్తు, ఈయెత్తు, ఓరి నాయన, అవునే కదా, ఎన్ని ప్రయాసలు. ప్రైజ్ ది లార్డ్. ప్రతిఫలం ఆశించకుండా పరిచర్య చేసిన కుటుంబము, అందుకే ఈమెకు గనురాలు. ఎవరేమే? గనురాలు, యోగ్యురాలని పేరు. అక్క చెల్లి తమ్ముడు,
నువ్వు దేవుని పని చేయాలి, దేవుని సేవ చేయాలి, లేదా ఒక ప్రార్థన చేయాలి, నువ్వు భక్తి చేయాలనుకున్నప్పుడు పనికి మాలిన మాటలు వినొద్దు. అవి నీ విశ్వాసంలో నుండి నిన్నేం చేస్తాయి? ఎనికి లాగి వేస్తాయి. అది ఎవరైనా కానివ్వండి. నువ్వు ఎదుగుతున్నప్పుడు నీకు వస్తున్నటువంటి కొన్ని మాటలను నువ్వు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళగలిగితే దేవుడు నీ కొరకు దాచి ఉంచిన ఉన్నతమైన బహుమానాలను మనం పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, దైవజనుడు వచ్చిపోతా ఉన్నాడు ఇంటి మీద, ఇంకా గది ఒకటి కట్టాము, నానా హంగామా చేసాం, ఏమనుకుంటారో వద్దు. నువ్వు చేసింది దేవునికే. యేసుప్రభు అంటాడు, కొన్నిసార్లు వాక్యాలు మర్చిపోతాం మనం. నా పేరట వచ్చిన వానికి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన ఆ మేలు పరలోకములో పొందుకుంటారు. ఆమేన్. ఇంకోటి అన్నాడు, నా పేరిట వచ్చిన వాడిని ఎవరు చేర్చుకుంటారు? నీతిమంతుని చేర్చుకున్న వానికి నీతిమంతుని ఫలం, ప్రవక్తను చేర్చుకున్న వానికి ప్రవక్త ఫలం. ఆమేన్. ఇప్పుడు ఏమికి ఏ రకమైన ఫలం వస్తుంది తెలుసా? ఎలీషా నీతిమంతుడు, అట్ ద సేమ్ టైం ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రవక్తను చేర్చుకోవటం వల్ల ఇరుగు పొరుగు వాళ్ళు ఏమన్నారో, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారో అనవసరం. ఆమెకు మాత్రం డబ్బు పెట్టి కొనలేకపోయిన పరిస్థితి, మందులు మాకుల వల్ల రానటువంటి పరిస్థితి, తమ యొక్క శక్తిని ఉపయోగించిన పొందుకోలేని బహుమానం ఒక్క ప్రార్థన, ఒక్క ప్రార్థన విశ్వాసముతో ఎలీషా అంటున్నాడు, వచ్చే సంవత్సరం నీ కోరిక, వచ్చే సంవత్సరం ముయ్యబడి నీ గర్భం, వచ్చే సంవత్సరం నీ కౌగిట కుమారుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. పౌలు అంటాడు, మీరు చూపిన ప్రేమ, చేసిన పరిచర్య మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. సేవకుడు మర్చిపోవచ్చండి. ఉన్నారు చాలా మంది. సేవకుడు మర్చిపోవచ్చు, విశ్వాసులు మర్చిపోవచ్చు, లేకపోతే నీ తోటి స్నేహితులు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం సువర్ణ అక్షరాలతో నువ్వు చేసిన ప్రతి పరిచర్య రాస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈమె చూపించినటువంటి ఆప్యాయత, ప్రేమ ఎంతో ఉన్నతమైనది. మొత్తానికి ఏం జరిగిందంటే దేవుడు కుమారుణ్ణి ఇచ్చాడు. గట్టిగా చప్పలు కొడదాం. ఇప్పుడు మనం పాడుకోవచ్చు. ఏం పాట? నువ్వు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా. పాడు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ముసలితనములో గర్భాన్ని తెరిచిన దేవుడు నీలో ఉన్న దెయ్యాన్ని బయటికి వెళ్ళగొట్టలేడా? నీకున్న నడుములను పెంచి విడుదల ఇవ్వలేడా? నీ కిడ్నీలో ఉన్న స్టోన్స్ బయటికి రావా? పట్టేసిన మోకాళ్ళ సడలింపు రాదా? నీకున్న క్యాన్సర్ గడ్డలు పగిలిపోవా? నీకున్నటువంటి పక్షవాతం నయం కాదా? నీకున్నటువంటి బ్రెయిన్ ట్యూమర్ తగ్గిపోదా? నిన్ను బాధిస్తున్న ప్రతి విధమైన బలహీనతలను బాగు చేయగలిగినటువంటి మహాదేవుడు నీ ఇంట్లోనే ఉన్నాడు. కాకపోతే మనం ఆ పరిచర్యను చేయలేకపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కగా కుమారుని ఇచ్చాడు దేవుడు. ఆనందంగా సంతోషంగా ఉంటుండగా ఒకరోజు ఈ బొడ్డోడు వెళ్ళిపోయి, డాడీ నాకు తలనొప్పి వస్తుంది. ఏమంటున్నాడు? తలనొప్పి పెద్ద ప్రమాదం ఏమి మన దృష్టిలో, వాస్తవా కాదా? తలనొప్పి అంటే అంత పెద్దగా ఇది అవ్వదు, సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అవునా? అయితే నువ్వు ఇంటికి వెళ్ళి మీ అమ్మతో చెప్పు అన్నాడు. హల్లెలూయా. ఇంటికెళ్ళి అమ్మ తొడ మీద పడుకొని నా తల పోయేను అంటూ ఉండగా ఈలోకి ఏం జరిగిందంటే ఆ కుమారుడు చనిపోయాడు. ఏమాడు? చనిపోయాడు. మనమైతే ఏమనుకుంటాం? నిజం చెప్తా, కొంతమంది దేవుణ్ణి నమ్ముకుంటారు, గర్భఫలమో, ఉద్యోగమో, వ్యాపారమో, ఏదో ఒక ఆశతో వస్తారు ప్రభు దగ్గరికి. వచ్చిన వెంటనే ప్రభు కనికరించి వారికి ఆ మేలు చేస్తాడు. ఆమేన్.
ఆ మేలు జరిగిన తర్వాత అది ఏదో కొద్దిగా అటు ఇటు అవుతుంది, ఏదో జరుగుతుంది. 3 నెలలప్పుడు పోవడమో, 2 నెలలప్పుడు పోవడమో, నెలలో నిలబడిపోవడమో, లేదా పుట్టినా కొంతమంది చనిపోవడమో ఇలా జరుగుతుంది. ఉద్యోగం కానీ వచ్చి మళ్ళీ ఏదో సమ్ ప్రాబ్లం వల్ల ఆగిపోవటం, లేదా జబ్బు కొద్ది తగ్గినట్టు తగ్గి మళ్ళా పెరగడం, ఇలాంటివి జరిగినప్పుడు ఎంత మట్టుకు విశ్వాసంగా ఉండగలం, ఎంత మట్టుకు దేవుని మీద ఆధారపడగలం? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ తండ్రి అనుకున్నాడు వాడు తలనొప్పితో వెళ్ళాడు, మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికల్లా ఏం కాదులే అనుకున్నాడు. ఇంటికి వెళ్ళినటువంటి కుమారుడు చనిపోయాడు. హల్లెలూయా. ఇంటికి వెళ్ళిన కుమారుడు చనిపోయాడు. బాగా వినండి, నేను మెయిన్ టాపిక్లోకి వస్తున్నాను. ఆ కుమారుడు చనిపోయిన విషయం అక్కడ మీరు క్షుణ్ణంగా చదివితే, ఇందాక చదివిన విషయాలు ఇప్పుడు చదవాలి. స్తోత్రం చూద్దామా? దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి ఒక పనివానిని, ఒక గాడిదను, ఈరోజు అమావాస్య కాదు కదా దెయ్యాల బట్టిని అనుకోవడానికి, విశ్రాంతి దినం కాదు కదా ప్రార్థన చేసుకోవడానికి, అతని యొద్దకు ఎందుకు పోవుచున్నావని అడగగా గట్టిగా చప్పలు కొడదామా? హల్లెలూయా. నేను పోవుట దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి తన కష్టము, తన బాధ, తన పరిస్థితి చెప్పుకోవడానికి ఇష్టపడేవారు కావాలి ఈరోజు సంఘాల్లో. నేను పోవుట మంచిది. వినండి, ఇక్కడ నాకు డౌట్ మీకు వచ్చిందో లేదో. భర్తకి ఎందుకు చెప్పాల? అబ్రహాం ఆ రోజు భార్యకి చెప్పాల. ఒకదానికి ఒకటి లింక్ ఉంటుందండి బైబిల్లో కదా. అబ్రహాం అక్కడ ఇస్సాకు విషయంలో జరిగే ఆ తంతు శారాకు చెప్పలేదు. ఇక్కడ ఈమె కూడా చెప్పలేదు. ఇప్పుడు మీరు అతను అడుగుతున్నాడు, అమావాస్య కాదు కదా, విశ్రాంతి దినం కాదు కదా, ఎందుకు దైవ సేవకుడి దగ్గరికి? హల్లెలూయా. ఆమె అంటుంది, నేను వెళ్ళుట మంచిది. అక్క చేతులు జోడించి చెప్తున్నా, చేయి దాటిపోయిన పరిస్థితుల గుండా ఒకవేళ నువ్వు వెళ్తున్నట్లయితే, అర్థం కాని పరిస్థితుల గుండా మీరు వెళ్తున్నట్లయితే, అన్ని దారులు మూసుకుపోయిన పరిస్థితుల గుండా నువ్వు నడుస్తున్నట్లయితే, అయోమయమైన పరిస్థితుల గుండా, అర్థం కాని పరిస్థితుల గుండా, ఇదిగో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల గుండా నువ్వు ఉన్నట్లయితే, ఈరోజు దైవజనుడి దగ్గరికి వెళ్ళుట మంచిది. ప్రైజ్ ది లార్డ్. అలాగ చాలా మంది వచ్చి దైవ సేవకుడి దగ్గర చెప్పుకొని ఆదరణ పొంది మేలు పొంది ఈరోజు సాక్ష్యం చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజం, దైవ సేవకుని విలువ తెలిసిన వాళ్ళే ప్రవక్త ఫలాన్ని పొందుతారు, నీతిమంతుని ఫలాన్ని పొందుతారు. దేవునికి స్తోత్రం. నేను వెళ్ళుట మంచిది. మారు మాట మాట్లాడొద్దయ్యా. హృదయము నిండా ఏముందో చెప్పనా? దుఃఖం, వేదన ఉంది. ఒకవేళ తండ్రికి చెబితే చనిపోయిన వాడు ఎలా బ్రతుకుతాడో, ఏం అవసరం లేదో, కార్యక్రమాలు చేద్దామంటాడో లేకపోతే ఇంకేమంటాడో తెలియదు. భార్యకు తెలుసు భర్త ఏ టైపులో ఉన్నాడో. అవునా? భర్తకు తెలుసు భార్య ఎంతటి విశ్వాసంతో ఉందో. కోడలకు తెలుసు నా అత్త ఎంత విశ్వాసంతో ఉందో. అత్తకు తెలుసు నా కోడలు ఎంత విశ్వాసపర్రాలో. కుటుంబంలో తెలుసు కదండి, కొన్ని విషయాలు పంచుకుంటే ఆటంకపరుస్తారో ఎంకరేజ్ చేస్తారో వాళ్ళకి తెలుసు. కాబట్టి కొన్ని చెప్పకుండానే చేస్తారో. ప్రైజ్ ది లార్డ్. ఆమె అక్కడ అతను చెప్పాలని అనిపించలేదు. చెప్పే పరిస్థితి ఆమెకి తెలుసు. చెప్తే ఏమవుతుందో, చెప్పకపోతే ఏమవుతుందో ఇవన్నీ నాకు అనవసరం. దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. ఆ దైవజనుడు ఎక్కడ ఉన్నాడు అంటే కర్మేలు పర్వతం మీద ఉన్నాడు. చప్పలు కొడదాం, దేవునికి స్తోత్రం చేద్దామా? అయోమయమైన
పరిస్థితిలో ఉన్న ఓ చెల్లి, చేయి దాటిపోయిన పరిస్థితిలో ఉన్న చెల్లి, ఒకవేళ నీ కుటుంబంలో ఉన్న వ్యక్తి చలనము లేని వాడిగా, పడిపోయిన వాడిగా, నీ వలన కానిటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఈరోజు ఆ పర్వతం ఎక్కటానికి నువ్వు ఇష్టపడాలి. ఆ పర్వతం దగ్గరికి నువ్వు రావాలి. ఆ పర్వతం మీద ఏముందో తెలుసా? ఏడుపు, నిట్టూర్పు సంతోషంగా మార్చే పర్వతం, జీవం లేని వాటికి జీవాన్నిచ్చే పర్వతం, ముయ్యబడిన వాటిని తెరిచే పర్వతం. గట్టిగా చప్పలు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొడుకు చనిపోయినా ఆ పర్వతం ఎక్కటానికి ఇష్టపడుతుంది. ఈరోజు కొన్ని సంఘటనలు ఇళ్లలో జరుగుతున్నాయి, కుటుంబాల్లో జరుగుతున్నాయి, తారుమారైన పరిస్థితులు కనబడుతున్నాయి. చాలా మంది దైవ సేవకుడికి చెప్పరు, అవునా కదా? తీర చేయి దాటిపోయిన తర్వాత అప్పుడు ఏముండదు, అవునా? దేవుని స్తోత్రం. ఆమెకు అర్థమైంది ఏంటంటే, ఈ పరిస్థితి మారాలి, నా గర్భశోకం మారాలి, నా పరిస్థితి మారాలి అంటే నేను ఎవరి మాట పట్టించుకోకూడదు, పర్వతానికి ఎక్కాలి. అమ్మా, నువ్వు ఎక్కగలవా? కొడుకు శవాన్ని ఇంట్లో పెట్టి దైవజనుడి దగ్గరికి రాగలవా? బిడ్డ శవాన్ని ఇంట్లో పెట్టి మందిరానికి రాగలవా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పర్వతం ఎక్కటం నీ వల్ల అవుతుందా? ఈరోజు విశ్వాసం అనే పర్వతాలు ఎక్కాము, సమర్పణ అనే పర్వతాలు ఎక్కాము, ఏమండి, ఆరాధన అనే పర్వతాలు ఎక్కాము, ఎన్నో పర్వతాలు ఎక్కుతూ వస్తున్నాం. కానీ ఇక్కడున్న పర్వతం ఒక డిఫరెంట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పర్వతం ఎక్కాలంటే ఎంత ధైర్యం కావాలి, ఎంత దమ్ము కావాలి, ఎంత విశ్వాసం కావాలి. ఇక్కడ నేను ఒక మాట చదివేటప్పుడు అండర్లైన్ చేశాను. ఆమెంట దైవజనుని మంచం మీద పడుకోబెట్టింది. కొట్టో చప్పట్లో, హల్లెలూయా. రాసి పెట్టుకో, నువ్వు చేసిన సహాయం, నువ్వు ఇచ్చిన కానుక, నువ్వు చూపిన ప్రేమ ఒకరోజు నీకే ఉపయోగపడుతుంది. ఆమేన్. ఎందుకన్నా ఈ మాట? ఆ బొడ్డోడు మళ్ళా బతకడానికి కారణం చెప్పనా? ఏ మంచం? దైవజనుని కొరకై చేసిన మంచం. కొట్ట చప్పట్లో. మంచం దేనికి గుర్తు? విశ్రాంతికి గుర్తు. ప్రైజ్ ది లార్డ్. ఒక దైవజనుడు విశ్రమించే స్థలములో ఆ శవాన్ని పడుకోబెట్టి విశ్వాసంతో దైవజనుడి దగ్గరకు వచ్చింది. ఆమెకు తెలుసు, ఈ గదిలో చలనం లేనివి చలనంగా వస్తాయి. అదే ఈ షాలోం ప్రార్థనా మందిరం. హల్లెలూయా. మార్పు లేని వాళ్ళు ఎక్కడ మారుతారో, అస్థిరంగా ఉన్న వాళ్ళు స్థిరపరచబడతారో, అంతంత మాత్రం భక్తి కలిగిన వారు ఉన్నతమైన భక్తి జీవితాన్ని కలిగి ఉంటారో. ఈ మంచం నీకు అవసరం. మంచం సంఘానికి గుర్తు. కొట్ట చప్పట్లో. ఎందుకన్నా తెలుసా? సంఘము దగ్గర, సంఘము యొక్క హృదయములో దేవుడు కొలువై ఉండాలనుకున్నాడు కాబట్టి మహామహిమను విడిచి, పరలోకమైన ఉన్నతమైన స్థానాన్ని విడిచి నా హృదయాల్లో నివసించడానికి వచ్చాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవుడు సొలొమోను అంటాడు, నేను నీ యొక్క తొడల మీద సేద తీర్చుకోవాలంటాడు. ఎక్కడా? సొలొమోను తొడ మీద సేద తీర్చుకోవాలంటున్నాడు సొలొమోను. ఆ మంచము సంఘానికి గుర్తు, మందిరానికి గుర్తు, దేవుడు విశ్రమించే స్థలానికి గుర్తు, ఇంకా చెప్పాలంటే నీ హృదయానికి గుర్తు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడేమనుకొని ఉంటారు? గది కట్టియాలనా, దీపం పెట్టాలనా, కానుకీయటమే ఎక్కువ, ఇంత పరిచర్య చేయాలి నా సేవకుడికి. అయ్య బాబోయ్, ఆ రోజు కట్టేటప్పుడు ఏ మేలు ఆశించారో నాకు తెలియదు, కానీ ఏ గది అయితే సేవకుడికి కట్టించారో ఆ గది ఈరోజు ఎవరికి ఉపయోగపడిందో చెప్పనా తల్లి? ఈ మందిరం కట్టేటప్పుడు చాలా మంది ఉన్నారు, ఇప్పుడు కొంతమంది లేరు. ప్రైజ్ ది లార్డ్. ఈ స్థలం ఒక పాడుబడ్డ స్థలం, నేటికి పందులు నివాసం ఉంటున్న స్థలం, భయంకరమైన చీకు చెట్లు ఉన్న స్థలం. ఈరోజు మనందరము సేద తీర్చుకునే స్థలముగా మారింది. హల్లెలూయా. నెమ్మది పొందే స్థలముగా మారింది,
ఆశీర్వదించబడే స్థలముగా మారింది, మేలు పొందుకునే స్థలముగా మారింది. నేనంటాను, వాళ్ళ ఇంట్లోనే పడుకోబెట్టొచ్చుగా. వాళ్ళ ఇంట్లో మంచాలు లేవా కింద గదిలో? చెప్పాలి. మరి అక్కడెందుకు పడుకోబెట్టలేదు? ఏదో ఉంది. అందుకే నీ ప్రశ్నకు సమాధానం ఇంటి దగ్గర దొరకలేదా? రా మందిరానికి. నీ ప్రశ్నలకు సమాధానం ఇక్కడ దొరుకుతుంది. అందుకే కొంతమంది చెల్లి వాళ్ళు సోమవారం మొదలుకొని శనివారం వరకు ఏదో ఒక టైంలో ఇక్కడ ఈ సేద తీరుస్తూ ఉన్నారు, కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. నేను చెప్తున్నాను, సమయాన్ని కేటాయించి కొంత సమయం ఈ మందిరంలోకి వచ్చి మీరు ప్రార్థన చేయగలిగితే, ఆదివారం మాత్రమే చేసే ప్రార్థన సరిపోదమ్మా, శుక్రవారం చేసే ప్రార్థన కొన్నిసార్లు సరిపోదమ్మా. వ్యక్తిగతంగా నువ్వు ప్రభుతో సమయం గడిపే స్థలం ఇది. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు మంచం కొనిచ్చింది, అది ఎంతైందో తెలియదు. గది కట్టించారో ఎంతైందో తెలియదు. దీపం పెట్టారో ఎంతైందో తెలీదు. కానీ ఈరోజు ఆ మంచం ఉపయోగపడుతుంది. దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుందో చెప్పనా? అమ్మా, అతని కాళ్ళు పట్టుకొనేను. అప్పుడు ఆమె, చూడండి బాగా వినండి, ఈమెమంటుంది? కుమారుడు కావాలని నేను నా ఏలిన వాడవైన నిన్ను అడిగితినా? నన్ను భ్రమ పెట్టవద్దని. నీ నడుము బిగించుకొని, దేవునికి స్తోత్రం చెప్పలు కొడదామా? ఇక్కడ ఒక విషయం చెప్తాను. చనిపోయిన విషయం పనోడికి తెలియదు, చనిపోయిన విషయం గెహాజీకి తెలియదు, ఎలీషాకు కూడా తెలియదు. ఎవరికి తెలియదు? తలనొప్పి కదా, ఏదో రోగమో ఏదో సమ్ ప్రాబ్లం ఉండి వచ్చింది కాబట్టి ఏమిచ్చి పంపించాడు? దండమునిచ్చి పంపించాడు. ఆ దండం వేసినా కూడా ఏమవ్వలేదు, బ్రతకలేదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. పిలిచిన దేవుడు అమ్మా నిన్ను మరచిపోడు. ఆశీర్వదించిన దేవుడు నీ ఆశీర్వాదాన్ని దొంగిలించేవాడు కాదో. పిల్లల్నిచ్చిన దేవుడు నీ పిల్లల్ని దొంగిలించేవాడు కాదో. నీకు వచ్చింది ఏది ఆయనకు అవసరం లేదో, నీ విశ్వాసాన్ని పరీక్షించాలనుకుంటున్నాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. ఏం అడుగుతుంది? మన భాషలో చెప్పాలంటే చెప్తాను, నేను అడిగానా పిల్లల కోసం ప్రార్థన చేయమని, నేను అడిగానా పిల్లలు పుట్టాలని, నేనేది చెప్పకముందే నాకు ఆశ పెట్టావు నువ్వు. ఈరోజు ఆ బిడ్డ ఎదుగుతూ ఉండగా ఏమైపోయాడు? చనిపోయాడని చెప్పక మునిపే అర్థమైపోయింది ఎలీషాకి. దేవునికి స్తోత్రం. ఏదో సమస్య అయితే వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా దండమునిచ్చి పంపించు. గెహాజీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు, ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వెళ్ళి ఆ బిడ్డ మీద దండమును పరచగా చలనము లేదు ఆ బిడ్డకి. ఆమేన్. చనిపోయిన శవాన్ని ఇంట్లో పెట్టి ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ప్రైజ్ ది లార్డ్. నేను ఒకరోజు ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఆ సభలో ఒక పాస్టర్ గారు సాక్ష్యం చెప్తూ వచ్చాడు. ఆయన ఒక గొప్ప ఇంటర్నేషనల్ స్పీకర్. ఇది నేను గతంలో ఒకసారి చెప్పాను. ఇంటర్నేషనల్ స్పీకర్ అంటే ఆయన ఎక్కడ వాక్యం చెప్తే కనీసం ఒక 50-100 మంది ఆ రోజే రక్షణ పొందుతారు, ఆ రోజే బాప్తిసానికి సిద్ధపడతారు. అంతటి గొప్ప సువార్థికుడు. ఆమేన్. అతను బయలుదేరేటప్పుడు కుటుంబంతో, భార్యతో, పిల్లలతో మాట్లాడి చక్కగా సేవకి వెళ్ళిపోయాడు. ఒకటే కొడుకు, ఆ కొడుకు చనిపోయాడు. దైవ సేవకుడు కొడుకు చనిపోయాడు. భార్యకి తెలుసు కొడుకు చనిపోయిన విషయం. ఆమేన్. భర్తకు చెబితే ఏం చేస్తాడు? వచ్చేస్తాడు భయంతో, కంగారుతో. వాక్యం రాదు. సేవకుడికి హృదయంలో వేదన ఉన్నప్పుడు వాక్యం వస్తుందా? రాసుకుంటే రాదు, దేవుని ఆత్మ మీద ఆధారపడితే వస్తుంది. నాకు రోజు ఉంటుందండి హృదయంలో ఏదో ఒక రకమైన గలిబిలి.
అయినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఈయన చెబితే తిరిగి వస్తాడు. కాబట్టి ఆ భార్య ఏం చేసిందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇరుగు పొరుగు వాళ్ళు వీళ్ళు చెప్పారు, అమ్మ నీ భర్తకు చెప్పు, పాస్టర్ గారు చెప్పు అంటే లాస్ట్ మూమెంట్లో ప్రసంగానికి ఎక్కే ముందు తెలియపరిచింది, అండి మన కుమారుడు చనిపోయాడు. ఆ దైవజనుడు అసలు అదేం పట్టించుకోకుండా సువార్త ప్రకటించాడు. ప్రైజ్ ది లార్డ్. మామూలుగా సువార్త కూటం జరిపాడు. చాలా మంది రక్షణ పొందారు. కొన్ని వందల మంది, వేల మంది మారు మనసు పొందారు. తీరా ఇంటికి వచ్చినాక వీళ్ళు అందరూ ఆమెను ఎట్టబెడతాడు తిడుతున్నారు. మీకు పిల్లలంటే భయం లేదు, పిల్లలంటే ప్రేమ లేదు, అది ఇదని మాట్లాడుతున్నారు. ఆయన అడిగారంట అక్కడ ఉన్న కొంతమంది, అయ్యా చనిపోయిన విషయం తెలిసి కూడా మీరు ఎలా అక్కడ ఉండగలిగారు? చనిపోయిన విషయం తెలిసి కూడా మీ ఇద్దరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఆ రోజు ఆ పాస్టరమ్మ చెప్పిందంట, నేను కోల్పోయింది ఒక్క కొడుకునే. ఒకవేళ నా భర్త తిరిగి వస్తే అక్కడ అన్ని వేల మంది రక్షణ పొందేవారు కాదు. హల్లెలూయా. అన్ని వేల మంది ఆత్మలు దేవుని దగ్గరికి వెళ్ళేవి కావు. నా బిడ్డ చనిపోయిన వాస్తవమే. ఆమేన్. ఇక్కడ ఉన్నటువంటి ఒక్క ఆత్మ కంటే నాకు అక్కడున్న ఆత్మలే ఎక్కువ అనిపించింది. నిజం చెప్తున్నాను. శవాన్ని ఇంట్లో పెట్టుకొని ఆరాధన చేసేవారు ఎవరో? శవాన్ని ఇంట్లో పెట్టుకొని దైవజనుడి దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరో? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పర్వతం ఎక్కటం సులువా? దైవికమైన గ్రహింపు కలిగిన స్త్రీ. ఎందుకన్నానంటే, ఈ టైటిల్ ఎందుకు పెట్టానంటే, ఆమె గ్రహింపు కలిగే ఉంది. వాస్తవానికి ఎవరికి చెప్పలేదు. అదే నువ్వు నేనైతే ఏం చేస్తాం? దైవసేవకుడు బలవంతంగా మాకు ప్రార్థన చేశాడు, బలవంతంగా మాకు పిల్లలు పుట్టారు, ఈ పిల్లోడు ఏమైపోయాడు? చనిపోయాడు. రకరకాలుగా మాట్లాడేవారు, ఇరుగు పొరుగు వాళ్ళు మాట్లాడేవారు. ఎవరి నోట దేవుని నామం అవమానపరచబడకూడదని ఈవెన్ భర్తకు కూడా చెప్పకుండా వెళ్ళింది ఆమె. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. చూసారా, ఆమె నడుము బిగించుకోవాలి. నడుము అంటే మీకు చెప్పాను చాలాసార్లు. నడుము దేనికి గుర్తు? మనస్సుకు గుర్తు. దేనికి? మనస్సుకు గుర్తు. అమ్మా నిబ్బరం కలిగి ఉండండి. తమ్ముడా, అన్నా నిబ్బరం కలిగి ఉండండి. నీ కళ్ళ ముందు పరిస్థితులు తారుమారైపోతున్నా సరే, అమ్మా నీ కళ్ళ ముందు పరిస్థితులు నీ చేయి దాటిపోయినా సరే, అంత అయిపోయింది అనుకుంటున్నా సరే, చివరి క్షణం వరకు దేవుని వైపే మనం చూడగలిగితే, ఆమేన్, దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతం చేస్తాడు. నడుము బిగించుకోమని ఎందుకు చెప్పాడంటే, నువ్వు కలవరపడొద్దు, టెన్షన్ పడొద్దు, అధైర్యపడొద్దు. నువ్వు వెళ్ళు, నీ మనస్సుని నిమ్మలపరుచుకొని వెళ్ళు. ఆమెకు తెలుసు దైవజనుడి దగ్గరికి వెళితే పరిష్కారం దొరుకుతుంది అని. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఎవరికి చెప్పకుండా దైవజనుడి దగ్గరికే వెళ్ళింది. ఏదో చెప్పాలని వెళ్ళింది, కానీ అసలు విషయం పాస్ చేయకుండానే వచ్చేసింది. అవునా? అసలు విషయం చెప్పకుండా వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఎలీషా ఈ దండమును తీసుకొని అతని మీద వేయమంటే గెహాజీ వెళ్ళి చేస్తే అతనిలో ఎటువంటి చలనము లేదు. కర్మేలు పర్వతమును దిగి ఎలీషా వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్దామా? ఏ ఇంటికి వచ్చాడు ఎలీషా? ఏమండి, ఏ ఇంట్లో అయితే సేద తీర్చుకున్నాడో, ఏ ఇంట్లో అయితే ప్రార్థన చేశాడో, ఏ ఇంట్లో అయితే ఎవరు ప్రేమించని సమయంలో ప్రేమను పొందుకున్నాడో, ఆ ఇంటికి మరలా ఎలీషా వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలీషా వచ్చిన ప్రతిసారి ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంది. ఆమేన్. మరి ఇప్పుడు జరగదా? చెప్పండి. నమ్ముట నీ వలన అయితే. దైవికమైన జ్ఞానం ఉండాలి ఈరోజు. లోక సంబంధమైన జ్ఞానం వెర్రితనం. దైవికమైన జ్ఞానం ఉన్నతమైన శిఖరాలకు మనల్ని తీసుకొని వెళ్తుంది ప్రభువా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వచ్చి అక్కడ ఒక చిన్న పరిచర్య జరిగింది. ఆయన ఏం చేశాడు? ఏ మంచం అయితే ఆ పాస్టర్ గారికి కొనిచ్చారో ఆ మంచం మీద పడుకోబెట్టింది. ఎలీషా 1-2 సార్లు ఆ బిడ్డ మీదట చేతులు కలిపాడు, కాళ్ళు కలిపి, నోరు కలిపి, అలా 1-2 సార్లు ఆ పరిచర్య చేసిన తర్వాత ఆ పిల్లవాడు ఏమాడు చదువుతారా? ముగింపులో ఆ బిడ్డ ఒంటికి
ఉమ్, ఉమ్. కళ్ళు తెరిచెను. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తపన కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఇప్పుడు చనిపోయిన బిడ్డను బ్రతికించుకోవాలి అంటే సహనము కావాలి, ఓర్పు కావాలి, స్థిరమైన మనస్సు కావాలి, విశ్వాసం కావాలి. ఆ పర్వతం ఎక్కాలంటే దైవికమైన జ్ఞానము కలిగి ఉండాలి. దైవికమైన జ్ఞానం అని ఎందుకన్నానంటే నీకు ఎన్నో వినపడతా ఉంటాయండి. అమ్మ, వినపడవా మీకు? అన్నీ మంచిగా వింటున్నారా మీరు? చెడు కూడా వినపడుతుంది. వాళ్ళిట్ట వీళ్ళిట్లా, అదిట్ట ఇదిట్ట, చక్కగా మందిరానికి వస్తున్న వాళ్ళు ఇట్లా, పోయే వాళ్ళు ఇట్లా, ఇవన్నీ వినపడుతున్నా కూడా పుసుక్కున బైబిల్ సంకలు ఎట్టుకొని వేరే మందిరాన్ని పోకూడదు. ఎక్కడికి వెళ్ళినా ఉంటారు ఈ బ్యాచ్. లేరమ్మా? 10 మంది ఉన్న విశ్వాసులు ఉన్న సంఘంలో ఉంటారు, 200 300 ఉన్న సంఘంలో కూడా ఉంటారు. ఎవరో ఏదో ఒక బలహీనత, ఏదో ఒక లోపం ఉన్నవాళ్ళు. అందుకంటున్నాడు, నీ నడుమును బిగించుకో, నీ మనస్సును కుదుటపరుచుకో. ప్రైజలో, నీ నడుమును బిగించుకో, మనస్సును కుదుటపరుచుకో. విశ్వాసంతో నువ్వు ఉన్న స్థలములోనే ప్రార్థన చేయగలిగితే నా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి గొప్ప సాక్షిగా మారుస్తాడు. ప్రైజలో, హల్లెలూయా. బైబిలే చెప్తుందండి, నీతిమంతుడు లేడు, ఒక్కడును. వాళ్ళని వీళ్ళని బేస్ చేసుకుని నీ విశ్వాసాన్ని కట్టుకోవద్దు. మనందరికీ ప్రధాన కారకుడు, మనందరికీ మధ్యవర్తి ప్రభు అయినా యేసుక్రీస్తు. పౌలు అంటాడు, అరే బాబు, యేసయ్యను వెంబడిస్తున్న మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూసి నీ పరుగును ముందుకు తీసుకొని వెళ్ళండి. సేవకుడి వైపు చూడొద్దండి, విశ్వాసుల వైపు చూడొద్దండి, దేవుని వైపు చూసి మీ విశ్వాసాన్ని కట్టుకోండి. మీ మనస్సు అనే నడుమును కట్టుకోండి. పోగొట్టుకున్నవి, దూరమైపోయినవి, కోల్పోయినవి తిరిగి మరలా మీరు పొందుకుందురుగాక. ఈ పర్వత అనుభవం మనం ఎక్కుదుముగాక. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. మీరు లేచి నిలబడుదురుగాక. కానుకల పాట పాడుదుముగాక. మీరు